Light, camera, rolling, music. హాయ్ అండి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద సుంకరి రామబ్రహ్మ నిర్మాతగా నూతన దర్శకుడు సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో మనందరినీ ఎప్పుడు నవ్వుతూ ఉండే మన నవ్వుల హీరో అల్లరి నరేష్ అండ్ సాక్షి చౌదరి కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన నవ్వుల చిత్రం జేమ్స్ బాండ్. నేను కాదు, నా పెళ్ళ. ఎవరైతే ఏంలే. करने के लिए माई मदर तेरेसा नहीं, नाम है मेरा बुलेट. జేమ్స్ బాండ్ నేను కాదు, నా పెళ్ళం. కథ చెప్పాలంటే పూజ అనే ఒక పెద్ద మాఫియా డాన్ ఎక్కడ దుబాయ్లో ఎవరు మన సాక్షి చౌదరి చేసింది. ఈ పిల్ల తన తల్లి కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి తన డాన్ కార్యకలాపాలని తన తల్లికి తెలియకుండా ఓ మంచి అమ్మాయిలాగా నడుచుకుంటూ ఉంటుంది. తన కార్యకలాపాలు తను నడిపిస్తూ ఉంటుంది. ఇదే టైంలో తన తల్లి తను పెళ్లి చేసుకోమని కోరిక కోరుతుంది. తన తల్లి కోరిన కోరిక నెరవేర్చడం కోసం తనకు ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకోవాలని తీవ్రంగా ఆలోచించి తన అనుచరులందరినీ పిలిచి నేను ఇలా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, తన తల్లి ఉన్నంత వరకు తనతో భర్తగా నటించి ఒక అబ్బాయి కావాలి, అతని కోసం సెర్చ్ చేయండి అని చెప్పి చెప్పుద్ది. ఇదే టైంలో ఈ అమ్మాయి ఒక సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నాని మన అల్లరి నరేష్ ఈ అమ్మాయిని చూస్తాడు. చూసి ఇష్టపడతాడు. విచిత్రం ఏంటంటే ఈ ఇష్టపడ్డ అబ్బాయినే ఆ అనుచరులందరూ కూడా సెర్చ్ చేసి తీసుకొచ్చి ఈ అమ్మాయికి పెళ్ళికొడుకు ముందు నిలబడతారు. దాంతో చిన్న తమ్మిని బింబించేసి ఇద్దరు పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత తన గురించి భర్తకు తెలియకుండా ఈ అమ్మాయి చాలా జాగ్రత్త పడుతుంది. కాకపోతే ఓ ఫైన్ డే మన డాన్ గురించి మన హీరోకి తెలిసిపోయి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఈ జంట ప్రయాణం ఎలా జరిగింది, ఎలాంటి విచిత్రాలు జరిగినాయి, వీళ్ళ కథ ఎలాంటి మలుపులు తిరిగి ఓ తీరం చేరింది అనే పాయింట్తో మనం ముందుంచిన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంటే ఈ జేమ్స్ బాండ్ నేను కాదు, నా పెళ్ళం కథ. ఊరే ఎంత పొడుగు కథ ఎందుకు చెప్పో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ రొటీన్ కథనాలతో మన ముందుకు వచ్చారు అని ఒక ముక్కలో చెప్తే సరిపోదు కదా. అరుంధతి నక్షత్రాన్ని చూడండి బాబు. నాకే నక్షత్రం కనిపించట్లేదండి. మా అక్కని పెళ్లి చేసుకున్నావుగా, అన్ని నక్షత్రాలు కనపడతాయి. నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా స్నానం చేసిరా. కోమలో ఉన్నోడికి కొడకని చూపిస్తే ఏం ఎంజాయ్ చేస్తాడు? నా అవసరం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. కత్తిలా ఉందని పెళ్లి చేసుకున్నాను, కత్తినే చేసుకున్నానని పెళ్ళయ్యకి తెలిసింది. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన మన కథానాయకుడు సడన్ స్టార్ అల్లరి నరేష్. అన్న ఏ పాత్ర చేసినా తెగ నవ్వించేస్తారు. ఆయన ఇంతకు ముందు చేసిన పాత్ర లాంటి పాత్ర ఇందులో చేశారు కాబట్టి ఆయన కొత్తగా చేయలేదు, మన కొత్తగా అనిపించలేదు. హీరోయిన్ సాక్షి చౌదరి మొగరాయిలో కనిపిస్తుంది కాబట్టి పెట్టుకున్నాడు. పెర్ఫార్మెన్సే కనపడలేదు. పోసారి కృష్ణమురళి గారు ఆయన మార్పు పెర్ఫార్మెన్స్ ఆయన అలరించారు. కటకం పృథ్వీ గారు ఈ సినిమాలో మన కడుపుబ్బా ఎవరైనా నవ్వించారంటే అది ఈయనే. ఆ తర్వాత మన సప్తగిరి ఆయనకి రొటీన్ పాత్ర ఇస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అలీ గారు నవ్వించడానికి ప్రయత్నించారు. మన రఘుబాబు రఘు కారు మంచి అక్కడక్కడ నవ్వించారు. మన ఆశించి విద్యార్థి గారు ఈయన కూడా భలే చెప్తారా రొటీన్ గా. మిగతా పాత్రలో మన జయప్రకాష్ రెడ్డి గారు, ప్రవీణ్, చంద్రమోహన్, ప్రభ, హేమ గారు వీళ్ళందరూ చేశారా? నేను చేయలేదన్నా. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా? ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్. ఏం పేరు అనేది? సన్ కింగ్ సన్ ఆఫ్ మూన్ ఫాదర్. నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఏ బాలకృష్ణ? బ్లడీ ఫూల్, బాలయ్య బాబు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కథ ఏకే ఎంటర్టైన్మెంట్స్. సొంతం అనుకుంటావా? మై వైఫ్ ఇస్ గ్యాంగ్స్టర్ అనే కొరియన్ యాక్షన్ కామెడీ చిత్రం కథనే కొంచెం మళ్ళించారు. ఆ తర్వాత ఈ సినిమాకి శ్రీధర్ సేపాన్ అందించిన మాటలు అక్కడక్కడ నవ్వించారు. మరి సాయి కార్తిక్ అందించిన సంగీతం సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి అనే రీమేక్ సాంగ్ తప్ప మిగతా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా గేమ్ అసలు ఎంఆర్ వరం గారు అందించినటువంటి ఎడిటింగ్ కామెడీని కష్టం. మన దాము నర్రావులు అందించిన సినిమాటోగ్రఫీ. ఈయన చూపించిన ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు. మంచి భవిష్యత్తు ఉందిరా. బాగా చెప్పు. ఆ తర్వాత నిర్మాత మన శంకర్ రాంబేమం గారి మంచి అభిరుచికల నిర్మాత. జయాపజయాలతో నిమిత్తం లేకుండా విభిన్నమైన సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మరి ఫైనల్ గా కెప్టెన్ స్క్రీన్ ప్లే దర్శకత్వం నూతన దర్శకుడు సాయి కిషోర్ మచ్చా. ఈయన థియేటర్కి వచ్చిన ప్రేక్షకులను ఆద్యంతో నవ్వించాలి అని ఆయన పట్ట కష్టం అంతా ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించిందిరా. కాకపోతే కథా కథనాల్లో కొత్తదనం లేకపోవడం ప్రేక్షకుల అంచనాలు నేను పూర్తిగా అందుకోలేకపోయారా.
అల్లంతో కాపురం చేయటం కంటే పాకిస్తాన్ బార్డర్ లో డ్యూటీ చేయటం బెటర్ రా. భార్యామణి సీరియల్లో అదే కింద చూసి నేర్చుకోరా పని ఎలా చేయాలో. ఇది సీరియల్ పిచ్చ పిచ్చ ఆటలో పెట్ట. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. కొంచెం వాల్యూమ్ తగ్గించరా. అబే ఓ సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే. మీ పేరేంటి? కే రాఘవేంద్రరావు బిఏ. అబ్బాయిని మీరు కన్నారా కొన్నారా? రంగు తేడా ఇప్పటి వరకు వీళ్ళు నాకు అపరిచితుడు చూపెట్టారు. ఇప్పుడు నేను వీళ్ళకి కాంచన చూపిస్తాను. మంచి మంచి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, అభిరుచి గల నిర్మాతని కలుపుకుని ప్రేక్షకులను ఎప్పుడు పూర్తి స్థాయిలో నవ్విస్తూనే ఉండాలని తాపత్రయపడే మన కామెడీ హీరో అల్లరి నరేష్, నూతన దర్శకుడు సాయి కిషోర్ కలిసి జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళాం అంటూ ఈరోజు మన ముందుకు వచ్చారు. ఏమంటే నవ్వడం చాలా ఈజీ, నవ్వించడం చాలా కష్టం. ఈ కష్టాన్ని చాలా కాలంగా మన నరేష్ పడుతూ మనల్ని అందరినీ నవ్విస్తూ ముందుకెళ్తున్నాడు. కొన్నిసార్లు నవ్వించడంలో చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాల్లో కామెడీ ట్రాకులు, చిన్న చిన్న కామెడీ ట్రాకులు ఇన్సెట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఈ రోజుల్లో పూర్తి స్థాయి కామెడీ సినిమా అందించడంలో ఎన్నో కష్టాలు ఉంటాయండి. ఆ కష్టాలని నూతన దర్శకుడు పడ్డట్టు ప్రతి ఫ్రేమ్లోనే కనపడింది. ఎప్పుడు మనల్ని నవ్వించడం కోసం ప్రతి సన్నివేశంలోనూ తాపత్రయపడ్డారు. కాకపోతే కథాకథనాల విషయాలకు వచ్చేటప్పటికి మన నరేష్ గారు చేసినటువంటి కితకితల్లో ఉండే క్యారెక్టరైజేషన్ కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన బ్రదర్ ఆఫ్ బొమ్మాలి కథ కావచ్చు, ఇట్లా కొంచెం దగ్గర పోలికలు ఉండటంతో ఇందులో నరేష్ గారు అవడంతో ఏదో కొత్తదనం మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది. ఏది ఏమైనా కథాకథనాల్లో అంటే ముఖ్యంగా కామెడీ సినిమాల్లో కథాకథనాల్లో కొత్తదనం వెతకటం కొంచెం ఇబ్బంది అయినా ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువ కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి ఆ కొత్తదనం ఇందులో ఉండుంటే ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. అయితే ఓ మంచి ప్రయత్నాన్ని, విభిన్నమైన ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ అభినందించాలి. రొటీన్ సినిమాలకు దూరంగా ఓ మంచి విభిన్నమైన ప్రయత్నం చేసినందుకు ఈ నూతన దర్శకుడిని, అతనికి సహకరించినందుకు సాంకేతిక నిపుణుని, నటీనటుల్ని, మన హీరో నరేష్ని, అలాగే నిర్మాత రామ్ బ్రహ్మం గారిని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన సినిమాలు ఏమైనా ఉంటే అవన్నీ చూసేసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మన నరేష్, మన సాయి కిషోర్ గారు మనకు అందించినటువంటి జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళాం సినిమా చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ అరబాబు.